బెంగళూరు సెంట్రల్ జైలులో ఐసీస్ ఉగ్రవాది జుహాబ్ హమీద్ షకీల్ మన్నా స్మార్ట్ ఫోన్ హ్యాపీగా వాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. దీంతో వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు చీఫ్ సూపరింటెండెంట్తో సహా 5 జైలు అధికారులను సస్పెండ్ చేశారు. సంఘటన జైలు నిఘా భద్రతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతోంది. వివరాల ప్రకారం నవంబర్ 8న పోస్ట్ చేసిన ఈ వీడియోలో 2018 నుంచి శిక్ష అనుభవిస్తున్న మన్నా హై సెక్యూరిటీ ఉండే జైలులోనే ఫోన్ వాడుతూ కనిపించాడు. ఈ ఫుటేజ్ బయటకు రావడంతో జైలులో ఖైదీలకు అనధికారికంగా సమాచారం బయటికి పంపే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు తీవ్రమైంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శేష్ పాల్ వైద్ ఈ విషయంపై స్పందిస్తూ భారతీయ జైళ్లు ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకొని విభాగంగా మిగిలిపోయాయని, వాటితో శిక్షణ, మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన సంస్కరణలు తీసుకురావాలని ఆయన కోరారు. నాకు స్మార్ట్ ఫోన్ ఎలా దొరికిందనే దానిపై కర్ణాటక అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఇదే జైలులో దోషిగా తేలిన సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి మొబైల్లో ఐటెం సాంగ్ చూస్తున్న వీడియో కూడా పోస్ట్ అయ్యింది. అంటే జైలు పర్యవేక్షణలో పదే లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం భారతదేశంలోని 5వ వంతు జైలు మొబైల్ ఫోన్లు అక్రమ రవాణా సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ జైలులో అక్టోబర్ 2025లో ఒక వార్డెన్ ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తీసుకెళ్తూ పట్టుబడిన సంఘటనలు కూడా ఉన్నాయి. భద్రతా చర్యలు మెరుగుపరచడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతంలో మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ చట్టం 2023ను తెచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో దీని అమలు తీరులో ఉన్న తేడాలు జైలు నిర్వహణలోని లోపాలను కూడా చూపిస్తున్నాయి.